ద్వాదశ జ్యోతిర్లింగములు. ఇక్కడ ఒక్క మొట్టమొదటి జ్యోతిర్లింగం ఇది. ద్వాదశ జ్యోతిర్లింగములలో అక్కడ మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఒక్క చోటే ఉంటాయి. అది కూడా మా ఆశ్రమం ఉంటుంది. ఒక్క ఆశ్రమానికి వస్తే 1,000,000 శివాలయాలు దర్శనం చేసుకున్నంత పుణ్యం వస్తుంది. ఇది నోటీస్ చేసుకొని అందరూ రండి. ఆ తర్వాత 1 తారీఖు నుంచి మీరు ఎక్కడ చెప్పమంటే ఎక్కడికి వచ్చి చెప్తారు. లేదు మాకు ఇక్కడ వద్దు అట్లా ఇట్లా ఏమన్నా అనుకుంటే మన నారాయణ మాస్టర్ గారి ఇంట్లో మీరు ఖచ్చితంగా రావచ్చు. సరేనా? ఉదయం 11 గంటలు ఈ సరస్వతి ఈ వీధి చివరినే కదా, అక్కడికన్నా వెళ్ళొచ్చు. మేమందరూ ఇస్తామని ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడైనా ఒక 7 రోజుల పాటు వింటే చాలా చాలా మన జీవితానికి మంచిది. అంతే. శివతత్వం గురించి చెప్తారా? శివుడి గురించి అండి, శివతత్వం గురించి చెప్పండి. మీరు బాగా చెప్తారు. శివుడి గురించి చెప్పండి. అదే మీరు బాగా చెప్తారండి. అన్నయ్య బాగా చెప్తారు. స్పెషల్. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. శివుడు, పరమేశ్వరుడు అందరూ ఆయన వరాలు కోరుకుంటారు. అయితే ఆయన యొక్క యథార్థ స్వరూపం నిరాకార జ్యోతిర్బింద స్వరూపం. ఆయన పరంధామ నివాసి. పరమేశ్వరుని మనం శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు, దయాసాగరుడు, కరుణాసాగరుడు, జ్ఞానసాగరుడు ఇలాగ ప్రతి గుణంతో ఆయన సాగరంతో పోలుస్తారు. ఎలాగైతే నదులన్నీ కలిసి సాగరంలో కలుస్తాయో అలాగే మనమందరూ కూడా ఈ జ్ఞానాన్ని తీసుకుని ఈ జ్ఞాన నదులన్నీ కూడా సముద్రంలో కలిసి ఆ సాగరంలో ఇమిడిపోవడానికే ఈ మెడిటేషన్ అనేది ఈ బ్రహ్మకుమారి సంస్థ ద్వారా నేర్పుతుంటారు. ఈ ధ్యానంలో ప్రతి ఒక్కరూ కూడా మనం స్వయాన్ని ఈ దేహానికి అతీతమైనటువంటి ఒక చైతన్య శక్తి జ్యోతి స్వరూపం ఆత్మగా భావించి ఈ బురుగుటి మధ్యలో ఆత్మ నివాస స్థానమై ఈ దేహాన్ని నడిపిస్తుంది. అలాగే ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి మానవ మాత్రులందరూ కూడా ఆత్మస్వరూపమే. ఈ ఆత్మలందరికీ తండ్రి పరమపిత పరమాత్మ పరమేశ్వరుడు. సదాశివ ఆయన నామం అయితే సదాశివ. శివ అంటే కళ్యాణకారి అని అర్థం. ఆయన నామం సదాశివ. ఆయన ఉండే స్థానం పరంధామం. ఆయన యొక్క కర్తవ్యం ధర్మస్థాపన. ఈ కలిగ అంతిమ సమయంలో అతి ధర్మగ్లాని జరిగినటువంటి ఈ సమయంలో భగవంతుడు ఈ భూమి మీద అవతరించి తిరిగి పునః ధర్మస్థాపన చేయడానికి ఈ జ్ఞానాన్ని అందరికీ కూడా తెలియచేస్తున్నారు. ఈ జ్ఞానం ద్వారా ప్రతి ఒక్కరు కూడా మన ఆత్మలో ఉన్నటువంటి సుఖము, శాంతి, ఆనందము, పవిత్రత, జ్ఞానము, శక్తి ఈ 7 గుణాలు తిరిగి ఎప్పుడైతే మనం ఆత్మలో తిరిగి స్థాపన చేస్తామో ఆత్మ యొక్క స్వధర్మంలో స్థితులు అవుతామో. అందుచేత పరమేశ్వరుడు, పాపకటేశ్వరుడు, జ్ఞానేశ్వరుడు, సోమనాథుడు, ఆ పరమేశ్వరుడు మనకి సోమరసాన్ని అనగా జ్ఞాన యొక్క రసాన్ని మనందరికీ కూడా అందించడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థ ద్వారా తెలియజేసేటటువంటి జ్ఞాన రాజయోగ సప్తాహంలో పాల్గొని 7 రోజులు విన్నట్లయితే పరమాత్మ నుండి మనం పొందేదేంటి, ఏ విధంగా పొందాలి, పొంది మనం నరుడు నారాయణుడిగా నారి స్త్రీల